చూడండి, చేసిన తప్పుని దేవుడి మీద ప్రమాణాల మీద ఎందుకు నెట్టేస్తున్నారు? చేసిన తప్పును ఒప్పుకొని ఇకపైన ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి. నేనే కాదు, నీకు సాయం చేయడానికి ఇంకో మిత్రుడు కూడా ఉన్నాడు. నాగప్ప. నాగప్ప! అదేంటి డాడీ, నువ్వే కదా మార్నింగ్ చెప్పింది, అప్పుడే మర్చిపోయావా? అసలు నేను నీకు చెప్పడం ఏంటి? అలా అంటావేంటి డాడీ? నువ్వు ఇష్టమన్నావని ఎంతో కష్టపడి ఈ పువ్వు తీసుకొచ్చాను. ఊరంతా వెతికాను తెలుసా? అయ్యో అమూల్య, లేదమూల్య, దీని మాటలు నమ్మకు. ఇది అన్ని అబద్ధాలు చెప్తుంది. మీ గురించి నాకు తెలుసు పార్థుగారు. ఆ పువ్వంటే మీకు చాలా ఇష్టమని నాకు చాలాసార్లు చెప్పారు. నాకే గిఫ్ట్ ఇచ్చినా ఈ పువ్వుతో పాటు కలిపే కదా మీరిచ్చేవారు. పాపం, ఇప్పుడు ఆ పాప మీరిష్టమన్నారని ఎంతో కష్టపడి ఆ పువ్వును తీసుకొస్తే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారేంటి? అయ్యో అమూల్య, నన్ను నమ్మమూల్య. డాడీ, మీరు చాలా టూ మచ్. అబద్ధం ఆడాలి కానీ మరి ఇలాంటి అబద్ధాలు కాదు. అమూల్య, అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారంట, అందుకే నేను పుట్టాను. ఇక చాలు, అబద్ధాలు ఆపేయండి. చిన్నదానివైనా చాలా కరెక్ట్ గా చెప్పావు అనుషా. అమూల్య, నేను చెప్పేది విను. అది సరే సరే, అవన్నీ తర్వాత. ముందా పువ్వును తీసుకుంటారా లేదా? మీకే పార్థుగారు చెప్పేది, తీసుకోండి. పిల్ల రాక్షసి, నేను పువ్వు తీసుకురమన్నానా? నువ్వు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతున్నావా? ఇప్పుడు కాదు, అమూల్య ఇంట్లో లేనప్పుడు అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటి, మీ తండ్రి కూతురులేవో గుసగుసలాడుతున్నారు? మాకు తెలిస్తే మేము సంతోషిస్తాంగా. మమ్మీ, ఏంటమ్మా? డాడీ ఏమంటున్నారో చూడు. ఏమంటున్నారు? నువ్వు లేనప్పుడు నా సంగతి చెప్తాడంట, అలా అంటున్నాడు డాడీ. పార్థుగారు, ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ పాప మీ కూతురు. అసలు నాకు సంబంధమే లేదు. ఏదో ఇంటికొచ్చింది కదా అని, పమ్మి అని పిలుస్తోంది కదా అని ప్రేమగా 4 గోరు ముద్దులు పెట్టి కథలు చెప్పి బుజ్జగిస్తున్నాను. అంతవరకే నా పని. ఇవన్నీ మీ బాధ్యతలు. నేనేదో మీ బాధ్యతల్ని నా బాధ్యతలుగా ఫీల్ అయ్యి ఇవన్నీ పాపకి చేస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి నేను లేని టైంలో తన సంగతి చూస్తానంటారేంటి? ఓహోహో, ఇలా అయితే చాలా కష్టం పార్థుగారు. అనుష, నువ్వు రామ్మా. ఆయన సంగతి మనం తర్వాత చూద్దాం. ఆయనకి ముందుందులే ముసళ్ల పండగ. నువ్వురా. సార్, ఇక వెళ్దామా? పదే నాగేష్. దైవ సర్పమా, ఇతనేమి
నా శక్తులు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న నాగభైరవుడు కాదు. తను మన శత్రువు కాదు, నా మిత్రుడు నగేష్. తనని కూడా మనతో పాటు రానివ్వు. నేను చెప్పాను కదా, అది నేను ఇంకేం చేయదు నగేష్. పద. అదేంటి సార్, నన్ను కాటేయడానికి ఎలా బుసుకొడుతుంది? సరే నగేష్, పాము నేను ఫాలో అవుతాను, కానీ నువ్వు తిరిగి వెళ్ళిపో. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ సార్. మనం మాత్రమే బయలుదేరాలి, అదే కదా నీ ఉద్దేశం? పద దైవ సర్పమా. నేను నాగభయూరుని కాబట్టే ఆ దైవ సర్పం నన్ను రానివ్వటం లేదు. ఉదయ్కేదో రహస్యం చెప్పడానికి తీసుకెళ్తుంది. ఆ రహస్యం నాకు తెలిసి దాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటానని ఆ దైవ సర్పం భయపడుతుంది. ఎలాగైనా సరే అదేంటో నేను తెలుసుకోవాలి. దైవ సర్పమా, దైవ సర్పమా, ఈ దైవ సర్పం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దైవ సర్పమా, దైవ సర్పమా, దైవ సర్పం. ఇక్కడున్నావా దైవ సర్పమా? ఈ నాగభైరవుడు కూడా ఉదయ్ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడెలా? ఇలా చూస్తూ ఏం చేయకుండా ఊరుకోబట్టే ఉదయ్తో ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పటికి కూడా ఇలా చూస్తూ ఊరుకుంటే రేపు పెళ్లి కూడా అయిపోతుంది. అదే జరిగితే నా పార్థు నాకు దక్కడు. నా పార్థుకి నేను శాశ్వతంగా దూరం అయిపోయినట్టే. పార్థు విషయంలో ఇప్పుడు నాకు అమూల్య కంటే కూడా ఉదయ్ అడ్డుగా ఉన్నాడు. నాగభైరవుడు ఏదో చేస్తాడనే నేను చేతులు కట్టుకుని కూర్చోనిక చంపేస్తాను. ఉదయ్ని చంపేస్తాను.
చంపేస్తాను. ఉదయ్ని చంపేస్తాను. ఇది అన్నమంట, ఇది పప్పంట, ఇది నెయ్యంట, ఇది కూరంట, ఇది పెరుగంట. అన్ని కలుపుకొని తినేసి ఆడుకోవడానికి వెళ్ళింది. వెళ్ళిపోయింది 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 వెళ్ళిపోయింది. మళ్ళీ పమ్మి ఇంకొకసారనవా? మళ్ళీనా? సరే. ప్రేమతో అయితే ఉదయ్ నన్ను పెళ్లి చేసుకోవాలని దగ్గరవుతున్నాడో అదే ప్రేమతో ఉదయ్ని దగ్గరికి తీసుకుని శాశ్వతంగా ఈ లోకానికి దూరం చేస్తాను. ఈ రోజుతో నాకు ఉదయ్ అడ్డు తొలగిపోతుంది. చూస్తున్నావేంటి? నీ చేతిలో శంఖం కనిపిస్తోంది. నా చేతిలో శంఖం కనపడుతుందా? ఏది? ఎక్కడా? లేదే. ఎక్కడా లేదే. అయ్యో, అది నీ చేతిరేఖల్లో కనిపించింది నాకు. నాకు శంఖం కావాలి పమ్మి, నాకు శంఖం కావాలి. నేను దాంతో ఆడుకుంటాను. పమ్మి, నాకు శంఖం కావాలి, శంఖం కావాలి పమ్మి. సరే సరే. అవును పమ్మి, ఈ శంఖమే కదా నా చేతిలో ఉందన్నావు? అవును. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? నీ చేతి రేఖల నుంచి ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ఊదాలా? ఎలా ఊదాలి? పమ్మి, ఎలా ఊదాలి? నేను ఊది చూపిస్తాను. ఇలా ఇవ్వు. ఇలా ఊదాలి. సరే, ఇలా ఇవ్వు పమ్మి. ఉదయ్ని ప్రేమతో దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుని ముద్దు పెడుతున్నట్టే పెట్టి
ఉదయ్ పీక కొరికేస్తాను. దాంతో నా పంటి కొర్రల్లో ఉన్న విషం ఉదయ్ బాడీలోకి చేరుతుంది. ఆ వెంటనే ఉదయ్ చేస్తాడు. ఇంతేనా పమ్మి? అవును, అంతే. పమ్మి, నాకు ఆకలేస్తోంది. సరే పద, తినిపిస్తాను. ఈ దైవసర్పం ఇక్కడ ఆగిందేంటి? ఇక్కడ ఏ ఆధారం, ఎలాంటి రహస్యం లేదు కదా. ఎందుకిది? దీనివల్ల ఉపయోగం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. ఇప్పుడిక్కడ నేనేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు తెలియబోయే రహస్యానికి, ఈ స్వస్తిక్ సింబల్కి, ఆ రాయికి ఏదో సంబంధం ఉంది. ఈ స్వస్తిక్ ని చూపించింది
ఈ రాయి మీదకి వచ్చి కూర్చుంది. నా పని అయిపోయిందని వెళ్ళిపోయింది దైవ సర్పం. అంటే దీని అర్థం ఏంటి? ఈవేళ ఎలాగైనా సరే ఉదయ్ పీక కొరికేస్తాను.